శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పితృపక్షం గురించి. భాద్రపద మాసంలో వచ్చే ఈ పితృపక్షం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది మనం మన పూర్వీకులకు చేసే అతి పవిత్రమైన ఆధ్యాత్మిక పితృపక్షం. అంటే ఏమిటి, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పితృపక్షం అనేది ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులు, అంటే పాడ్యం నుంచి అమావాస్య వరకు వచ్చే ఈ 15 రోజులు, వినాయక చవితి అయిపోయిన తర్వాత వచ్చే ఈ 15 రోజులు పితృపక్షంగా భావించి ఈ 15 రోజుల పాటు పితృకర్మలు చేస్తూ ఉంటారు. మన కుటుంబ పూర్వీకుల కోసం, వారి ఆత్మల శాంతి కోసం పూజలు, తర్పణాలు, దానాలు, ధర్మాలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మనం మన పూర్వీకులకి వారి ఆత్మను శాంతింపజేస్తే మన పూర్వ వైభవం లేదా మనం ఇప్పుడున్న ఈ వైభవాన్ని కోల్పోకుండా ముందుకు సాగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. మన పూర్వీకులు అంటే మన తల్లిదండ్రులు, మన గ్రాండ్ పేరెంట్స్, తాత మామ, తాత అమ్మమ్మ, అత్త మామ, మన పాత తరాల బంధువులు. వారి ఆత్మలు శాంతి చేకూర్చడానికి ఒక పవిత్రమైన కర్తవ్యంగా ఈ పక్షాన్ని మనం భావిస్తూ ఉంటాం. పూజలు చేయడం మన కర్తవ్యంగా భావిస్తాం. ఎందుకు అంటే ఆత్మలు శాంతి చేకూర్చకపోతే ఈ లోకంలో తిరుగుతూ ఉండవచ్చు. ఇది ఇందాక చెప్పినట్టు మన కుటుంబ వైభవానికి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. అంటే మన ఉద్యోగ వ్యాపారంలో, కుటుంబంలో కలహాలు ఇలాంటివన్నీ రావచ్చు. అదేవిధంగా మన యొక్క పిల్లల యొక్క చదువుల్లో, వాళ్ళ ప్రవర్తనలో మార్పులు రావచ్చు. మనకి అనుకున్నవి జరగకపోవచ్చు. అందుకనే ఈ పితృపక్షంలో మనకి మన పూర్వీకుల యొక్క ఆత్మ శాంతి చేకూర్చడానికి వారికి తర్పణాలు కానీ, పూజలు కానీ, వారి పేరు మీద దాన ధర్మాలు కానీ చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. పితృపక్షంలో ముఖ్యంగా చేసేటటువంటి పూజలు, పితృదేవతలకి తర్పణ విధిలో నువ్వులతోని లేదా దానికి సంబంధించిన ఎవలతోని కానీ తర్పణాలు, అంటే నీటిని విడిచిపెట్టడం, శుద్ధమైన జలాన్ని వారి పేరు మీద విడిచిపెట్టడం, అంటే వారికి మనం త్రాగునీటిని అందించడం. పితృదేవతల కోసం పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు వండి పెట్టడం, వాళ్ళకి ఇష్టమైన వస్త్రాలు దానం చేయడం, వాళ్ళకి ఇష్టమైన పుష్పాలతో పూజించడం. అలాగే కొంతమంది పిండ తర్పణాలు ఉంటాయి, పిండాలు, ఆ పిండాలతో చేయడం. దీన్ని మనం ఒక పండుగలాగా వారి యొక్క ఆత్మలకి శాంతి చేకూర్చడానికి, వాళ్ళని సంతోషపరిచే విధంగా మనం చేయడం మన ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ పితృపక్షం వల్ల వాళ్ళకి ఎంత శాంతి చేకూరుతుందో మనకు కూడా అంతే శాంతి చేకూరుతుంది. అవి ముఖ్యంగా కొన్ని మనం ఇప్పుడు ఈ పితృపక్షం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు, చేయడం వల్ల వాళ్ళకి కలుగుతాయి, చేయడం వల్ల మనకు కలిగేవి కూడా మనం తెలుసు. మన పూర్వీకుల యొక్క ఆత్మలు శాంతి చేకూరు, మన జీవితంలో ఉండే అడ్డంకులన్నీ తొలుగుతాయి. అదే చెప్పాను కదా, ఎటువంటి కష్టాలు, ఇంట్లో కష్టాలు, బయట కష్టాలు, ఉద్యోగ కష్టాలు, ఇవన్నీ కూడా కర్మ బాధ్యతలు తగ్గుతాయి అన్నమాట. కర్మ బాధ్యతలు అంటే మనం చేయాల్సిన కర్మ, నిత్య కర్మల్లో కొన్ని చేయాల్సిన అవి తగ్గుతాయి. మన జీవితంలో శుభాలు కనబడతాయి. అవి కర్మ బాధ్యతలు తగ్గడం వల్ల మన జీవితాల్లో శుభాలు కలుగుతాయి అన్నమాట. మంచి పనులు చేయడం, ఇష్టమైన దగ్గరికి వెళ్ళడం, ఇష్టమైనవి చేయడం, ఇవన్నీ కూడా శుభాలు అన్నవి కలుగుతాయి. కుటుంబంలో బంధాలు పటిష్టంగా అవుతాయి అన్నమాట. పటిష్టంగా అంటే తగువులు గట్రా ఏమీ లేకుండా ఉన్నత స్థాయిలో అందరం కలిసిమెలిసి ఉండే విధంగా, నలుగురు కలిసిమెలిసి ఉండే విధంగా కూడా ఇది ఈ తర్పణాలు, ఈ పూజలు ఈ 15 రోజుల్లో చేయడం వల్ల మనకు అన్ని శుభాలు కలుగుతాయి అన్నమాట. ఈ పండుగలో ఉదాహరణకు కొంతసేపు వారి గురించి తలుచుకోవడం, వారు చేసే మంచి పనులు గుర్తు చేసుకోవడం, వారి కోసం మౌనం వహించడం, వారికి ఇష్టమైన పదార్థాలు చేసి అందరం కలిసి కూర్చొని పంచుకొని తినడం, ఈ విధానాలన్నీ కూడా శ్రద్ధతో చేయడం మనకు కూడా ఆత్మపరమైన శాంతి మనం ఆనందాన్ని కూడా పొందొచ్చు. వారు చేసేవన్నీ తలుచుకోవడం వల్ల మనకి చాలా ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని మనం ఇదంతా మొత్తానికి
ఈ విధంగా మనం చేయడం వల్ల మన పితృదేవతలతో పాటు మనం కూడా సంతోషంగా ఉంటాం. అలాగే ఇది మన రాష్ట్రం యొక్క ముఖ్యమైన 15 రోజుల పండగలాగా భావిస్తూ మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంలాగా ఈ 15 రోజులు కలిసిపోయాయి. ఇది కేవలం కర్మ కర్తవ్యమే కాకుండా మన కుటుంబ సంస్కృతికి ఆధ్యాత్మికతకి మూలం అన్నమాట. అంటే మనం మన పెద్దలను తలుచుకొని మన పిల్లలకి చెప్పడం, అలాగే మన పిల్లలు ముందు తరాలు వాళ్ళకి చెప్పడానికి ఒక ఆధ్యాత్మిక వారధిలాగా, అలాగే మన పెద్దల్ని మనం మర్చిపోకుండా గుర్తుంచుకుందికి, వాళ్ళు చేసిన మంచి పనులు గుర్తుంచుకుందికి, అలాగే వాళ్ళు చేసిన ఉపకారాలు గుర్తుంచుకుందికి, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడానికి, వాళ్ళ బాటలోని మనం ముందుకు వెళ్ళి చేయడానికి, వారి ఆత్మలను శాంతింపజేయడానికి, వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు మనం తెలుసుకోవడానికి, మనం కూడా ఇష్టమైన పదార్థాలు భుజించడానికి, ఇవన్నీ కూడా ఒక మంచి ఆధ్యాత్మికమైన మార్గాన్ని మన ముందు తరాల వాళ్ళకి మనం అందిస్తున్నాము అనే ఒక మనశ్శాంతితో మనం ఈ పండుగని జరుపుకో. ఈ పితృ కార్యక్రమాల్లో మనం ముఖ్యంగా చేయవలసిన తర్పణాలు, పిండ ప్రదానం, వారికి ఇష్టమైన పువ్వులతో పూజ, అలాగే ఇష్టమైన పిండి వంటలు నైవేద్యం పెట్టడం, వారికి ఇష్టమైన వస్త్రాలు దానం చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల వారికి ఆత్మశాంతికి చేకూర్చి మనకు కూడా ఆనందాన్ని ఇస్తుంది. మన ముందు తరాల వాళ్ళకి మనం ఒక మంచి బాట వేసామనే ఆ మనశ్శాంతి మనకు కలుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ఇలాంటి మరిన్ని విషయాలు మీకు తెలియజేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. తెలియని వాళ్ళకి తెలిసేలాగా ఈ వీడియోని చూపించండి. ఈ పితృకర్మలు చేయవలసిన ఆవశ్యకత గురించి చెప్పండి. అదేవిధంగా చేస్తే ఎంత లాభం వస్తుందో చెప్పండి. లాభం అంటే అందరూ డబ్బులు చూస్తారు, డబ్బు కాదు లాభం అంటే. మనం చేస్తున్నప్పుడు మన పిల్లలు చూస్తే వారు ముందు తరానికి తీసుకుని వెళ్తారు, ఆ ముందు తరానికి అలా వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే మన ఆధ్యాత్మికమైనది మన సనాతన ధర్మంలో అలా వెళుతూ ఉంటుంది తప్ప దీనికి ఒక ఎండింగ్ అన్నది ఉండకూడదు. సనాతన ధర్మం అంటే ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు, ఎప్పుడు అంతమవుతుందో తెలియదు. కాబట్టి రెండూ లేనిదే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మంలో ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలన్నీ మనం చేయడం వల్ల, మన పూర్వీకులను మనం తలుచుకోవడం వల్ల, మనం వారి గురించి తెలుసుకోవడం వల్ల, వారి గురించి మన పిల్లలకి చెప్పడం వల్ల మనకి ఉన్నతమైన స్థితి వస్తుంది. మన పిల్లలు కూడా మన అంత స్థితిలో మనం చూసి వారు కూడా వారి పిల్లలకి ఇవన్నీ తెలియజేస్తారని కోరుకుంటూ సెలవు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మమ్మల్ని ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో లైక్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, శ్రీమాత్రే నమః.